అందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా వీడియో చూడాలి. అంటే ఏ స్థాయిలో విద్యార్థులు ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేయడం కోసమే చెప్తున్నాను. ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని చిన్న గొడవ పడ్డారు, నోటితో వాదించుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఆ విద్యార్థిని తాలూకా అక్క వేరే స్కూల్లో చదువుతుంది. ఈమె వెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పింది, నేను పలానా అబ్బాయి ఇలా వాదించుకున్నామో అతను నన్ను తిట్టాడనో ఏదో చెప్పింది. ఆ అమ్మాయి 4 అమ్మాయిలను వేసుకొని వచ్చి రోడ్డు మీద బ్లేడుతో ఆ అబ్బాయి మీద దాడి చేసి విచక్షణ రక్తంతో బ్లేడుతో 4 అమ్మాయిలు ఈ అమ్మాయి కలిపి కోసారు. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అతను ఐసీయూలో జాయిన్ చేసే అబ్బాయికి 50 కుట్లు పైగా పడ్డాయి. అంత సీరియస్గా బ్లడ్ కూడా పోయింది, చాలా సీరియస్ అయింది. ఇది రోహిణి అనే ప్రాంతంలో జరిగింది, ఢిల్లీకి దగ్గరలో. చదువుకుంటున్న విద్యార్థినులు చిన్న గొడవలు పడడం సర్వసాధారణం అయినప్పటికీ కూడా ఆడపిల్లలు అయ్యుండి కూడా బ్లేడ్లు కొని పట్టుకొచ్చి ఒక విద్యార్థి మగపిల్లవాడిపై దాడి చేస్తే ఏ స్థాయికి దిగజారిపోతుందో వ్యవస్థ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. పిల్లల పెంపకాన్ని మన తల్లిదండ్రులు ఎంత దరిద్రంగా పెంచుతున్నారన్నది ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే తెలిసిపోతుంది. నాకైతే ముందు వాళ్ళ తల్లిదండ్రులను ఖచ్చితంగా అందరి తల్లిని 5 తల్లిదండ్రులను తీసుకెళ్లి లోపలేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్నంత ప్రిడిక్షన్ ఉంది. ఎందుకంటే ఆ దరిద్రం పెంపకం వల్ల అలా తయారై ఉంటారు. జై హింద్, భారత మాతాకి జై.